హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ మునక్కాయల కర్రీ చేద్దామండి. ఎంత పొడుగ్గా ఉన్నాయి చూడండి, సూపర్. మునక్కాయ కర్రీ కట్ చేసేద్దామండి. ఇలా రెడీ వేసేసుకున్నాం. వాటర్ బాగా కాగిపోయాయి. ఆల్రెడీ కొన్ని వేసేస్తా. మూత పెట్టి వచ్చేద్దామండి, బాగా ఉడికిపోతాయి. టమోటో, ఆనియన్స్, కరివేపాకు రెడీ చేసి ఉంచేసుకున్నాం. ఉప్పు పెట్టేస్తామండి. మునక్కాయలు బాగా ఉడికిపోయాయి, చూద్దామండి. చూడండి, మునక్కాయలు ఉడికిపోయాయి, ఫ్రై చేసేస్తున్నాం. పప్పు రెడీ అయిపోయింది. అన్నంలోకి మునక్కాయల కర్రీ పప్పు అన్నంతో తినాలనుకున్నాం. మునక్కాయల కర్రీ చేద్దామండి ఫ్రెండ్స్. ఉప్పు వేసాం, పసుపు, ఆనియన్స్, కరివేపాకు మొత్తం వేసి ఇలా వేయించుకుందామండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత కారం వేసేద్దామండి. కారం వేద్దామండి. కారం వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉడికిన తర్వాత మునక్కాయలు బాగా ఉడికించుకొని వేసి తిప్పడమే. టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది. సిమ్లోనే ఉంచుకోవాలి. మునక్కాయలని వేసేద్దామండి. ఉప్పు వేసి బాగా ఉడికించుకున్న మునక్కాయలు బాగా మిక్స్ చేసేయాలి. అలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేద్దామండి.